హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్సీబీ ట్రావెల్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి కర్ణాటకలో ఉండే శివగంగ బెట్ట కొండను ఇప్పుడే ఎక్కి కిందికైతే దిగాను. బెట్ట అంటే కొండ. ఇక్కడ ఉండే శివగంగ బెట్ట అనే ఒక అద్భుతమైన కొండ. ఈ కొండ వచ్చేసి మనకు కింద నుంచి ఎటు చూసినా మనకు లింగమాకారంలో కనపడుతుంది. ఈ కొండపైన, ఈ కొండ పై అంచున ఒక పెద్ద నంది విగ్రహం ఉంది. ఆ నంది విగ్రహం దగ్గరికి చేరుకోవడానికి చాలా కష్టపడి వెళ్ళాలి. చాలా ఇలా ఉంటుంది కొండ. బార్స్ అయితే ఉంటాయి, ఆ కొండ అంచులకైతే స్టెప్స్ అయితే ఉంటాయి. అక్కడికి చేరుకున్న తర్వాత ఆ నంది విగ్రహం చుట్టూ ప్రదక్షిణలు చేయడానికి కూడా జాగా ఉండదు. ఆల్మోస్ట్ ఇంకా లోయ అంచుకుంటుంది ఆ పెద్ద నంది విగ్రహం. ఏమంటే బార్స్ అయితే వేసి ఉంటారు. నేను ఆ పై వరకు వెళ్ళి అక్కడి నుంచి ఆ నంది విగ్రహాన్ని, అలాగే అక్కడుండే శాంతల డ్రాప్ అని, శాంతల ఒక మహారాణి అక్కడి నుంచి సూసైడ్ అయితే చేసుకున్నారు. అది శాంతల డ్రాప్ అంటారు. ఫ్రెండ్స్, కొండ కింద నుంచి ఆలయం వరకు మెట్లయితే చాలా బాగుంటాయి. మనకు తిరుమలలో అలిపిరి మెట్లు ఎలా ఉంటాయో అలా ఉంటాయి. ఆలయం నుంచి కొండపైకి ఇప్పుడు నేను నడుస్తున్నాను చూడండి, ఇలా కొండకి మెట్లయితే మొలిచింటారు. ఇలా బార్స్ పట్టుకొని పైకైతే వెళ్ళాలి. ఇలా ఇక్కడి నుంచి ఒక 70% పైకి ఎక్కిన తర్వాత మనకు అసలు సిసలైన ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. కొండ నిట్ట నిలువుగా వస్తుంది. ఇంకా అక్కడి నుంచి చాలా కష్టంగా పైకైతే వెళ్ళాలి. కానీ అక్కడి నుంచి పైకి వెళ్ళేటప్పుడు మనకు అద్భుతమైన లొకేషన్ అయితే కనిపిస్తుంది. చాలా థ్రిల్గా ఫీల్ అవుతారు. చాలా అద్భుతంగా ఉంటుంది ఆ ప్రాంతం అంతా వచ్చేసి. కానీ నేను ఈ కొండ ఎక్కేటప్పుడు ఈ కొండ ఎంత ఎక్కాలి అని అంచనా వేయలేకపోయాను. ఎందుకంటే ఈ కొండ పైభాగం వచ్చేసి మేఘాలు ఉండడం వల్ల ఈ కొండ పైభాగం అయితే నాకైతే కనిపించలేదు. నేను ఏదో మామూలు కొండే అనుకున్నాను. కానీ నేను చాలా కొండలు ఎక్కాను, కానీ ఇంత ఎత్తైన కొండ, ఇంత అద్భుతమైన కొండ ఎక్కడం ఇదే మొదటిసారి. నేను ఈ కొండను 10 గంటలకు ఎక్కడం మొదలు పెడితే కిందికి వచ్చే సమయానికి నాకైతే 4:30 అయ్యింది. అంత సమయం తీసుకుంది. ఇంకా కొండ కింద దిగి వచ్చిన తర్వాత నాకైతే చలిజ్వరం వచ్చినట్లు అయ్యింది, అంత పెద్ద కొండ. అలాగే ఈ కొండ సగం ఎక్కిన తర్వాత ఒక గుహలో ఆలయం ఉంటుంది. ఈ ఆలయంలో వచ్చేసి మనకు ఒక మిస్టరీ. అదేమిటంటే మనకు ఒక రోల్ అయితే ఈ ఆలయంలో ఉంటుంది. ఈ రోలులో చేయి పడితే నీళ్ళైతే అందుతుంది. అది అందరికీ అందదంట. అదృష్టం ఉన్న వాళ్ళకు మాత్రమే ఆ నీరైతే అందుతుందంట. నేను మొదటిసారి అయితే చేయి పెట్టాను, నీరైతే అందింది. అందుతుందిలే అనుకున్నాను, కానీ రెండోసారి కూడా నేనైతే చేయి పెట్టాను. అప్పుడైతే నాకైతే నీరు అందలేదు. నిజంగా అంటే ఆ ప్రదేశం కూడా చాలా బాగుంటుంది. మీరే చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ రంధ్రంలో చేయి పెడితే మనకైతే నీరైతే అందుతుంది. నేను మొదటిసారి అయితే చేయి పెట్టాను, నీరైతే అందింది. రెండోసారి కూడా పెట్టాను, నీరైతే అందింది. కానీ మూడోసారి చాలా లోపలికైతే చేయి అయితే పెట్టాను, నీరైతే అస్సలు అందలేదు. చాలా బాగుంది. ఇది ఒక మిస్టరీ అని చెప్పచ్చు. ఇక్కడ చేతులు పుట్టి ఉన్నలకు అందవు, జంపు ఉన్నలకు అందుతాయని కాకోకుండా వారి అదృష్టం దురదృష్టం బట్టి నీరైతే అందుతాయంట. అదేవిధంగా ఇక్కడ వీడియో షూట్ చేయడం అనుమతించరు. నేనైతే మొబైల్తో వీడియో షూట్ చేశాను మీకు చూపించాలనే ఉద్దేశంతో. ఈ వాటర్ని వచ్చేసి ఇక్కడ ఒళ్ళకళ్ళు పుణ్యతీర్థం అంటారు. ఇంకా మనమైతే కొండపైకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఈ కొండపైన ఇంత అద్భుతమైన లొకేషన్ అయితే ఉంటుందైతే అనుకోలేదు. కింద నుంచి ఏదో కొండ అనుకున్నాను, కానీ ఇంత కూల్గా, ఇంత క్లైమేట్ చాలా చల్లగా ఉంటుందని అయితే అనుకోలేదు. ఇప్పుడు మధ్యాహ్నం వచ్చేసి 1 గంట అవుతుంది. మీరు ఏదో అర్లీ మార్నింగ్ ఏదో ఈవినింగ్ అనుకున్నారు. చూడండి అంత ఫాగ్ ఉంది. అలా పైకి వెళ్ళాలి. మీకు కనపడుతుందా? ఇట్లా నిట్ట నిలుగు ఉన్న కొండపైకి ఇప్పుడు ఇలా వెళ్ళాలి. కనిపిస్తుందా మీకు? ఫ్రెండ్స్, ఇప్పుడు మబ్బుల్లో ఉన్నాము, అంతా మంచు. చూడండి, ఇప్పుడు ఇంత కింద నుంచి వచ్చాం కదా, ఇప్పుడు ఇంకా ఇంత పైకి వెళ్ళాలి. ఇంకా ఇప్పుడు ఎక్కినంత ఉంది. మనం కింద ఎంత టఫ్గా నిట్ట నిలుగు ఎక్కినాము అంత నిట్ట నిలుగా పైకి అయితే ఎక్కాలి. నా కింద వ్యూ అయితే కనిపించలేదు, అంతా మబ్బులు వచ్చేసాయి. చాలా చల్లగా ఉంది క్లైమేట్. కింద ఏమీ కనిపించలేదు. మీకు ఏమైనా కనిపిస్తుంది చూడండి.
sorry. Oh, maybe I'll leave, baby, but you know I never will. No. ఫ్రెండ్స్, కొండపై వరకైతే చేరుకున్నాను. ఈ కొండపైనే ఒక పెద్ద బండరాయి పైన ఇంకా ఈ కొండ అంచున ఒక పెద్ద నంది విగ్రహం ఉంది. ఆ నంది విగ్రహం దగ్గరికి అయితే వెళ్తున్నాను. ఈరోజు ఆదివారం కావడంతో ఇక్కడి నుంచి కేవలం 60 కిలోమీటర్ల దూరంలో బెంగళూరు సిటీ ఉండడం వల్ల ఈ కొండకు ఎక్కువగా జనాలు అయితే వస్తూ ఉంటారు. అందువల్లే మీకైతే ఎక్కువగా జనాలు అయితే కనిపిస్తూ ఉన్నారు. ఈ నంది విగ్రహం దగ్గరికి వెళ్ళాలంటే చాలా కష్టంగా వెళ్ళాలి. నిట్ట నిలుగు ఉండే రాయి నెక్కి బార్స్ పట్టుకొని ఎక్కాలి. ఇంకా ఈ నంది విగ్రహం చుట్టూ తిరగడానికి అడుగు జాగా మాత్రమే ఉంటుంది. ఇంకా ఈ నంది విగ్రహం వెనుక భాగంలో అడుగు పెట్టడానికి కూడా ఉండదు. ఆ బార్స్ పైన అడుగు పెడుతూ వెళ్ళాలి. ఈ ప్లేసు చూడడానికి చాలా బాగుంటుంది. ఈ నంది విగ్రహం పై నుంచి మనకైతే ఈ వ్యూ చాలా అద్భుతంగా కనిపిస్తుంది. ఏమంటే మీకు ఎక్కువగా ఫాగ్ ఉండడం వల్ల మీకు అంతగా కనిపించకపోవచ్చు. కానీ ఇంకా మనం ఈ నంది విగ్రహం కిందకు దిగి ఇక్కడే ఒక శాంతల అనే ఒక మహారాణి ఇక్కడుండే ఒక వ్యూ పాయింట్ నుంచి ఆమె కిందకు దూకి ఆత్మహత్య చేసుకుంది. అది ఏ కారణం వల్ల మనకైతే తెలియదు, కానీ అక్కడి నుంచి అద్భుతమైన వ్యూ అయితే మనకైతే చూడొచ్చు. చాలా బాగుంటుంది ఆ ప్లేస్ దగ్గరికి అయితే వెళ్దాం ఇప్పుడు. Oh, you make me wanna talk back to you. Say it like that. If I hate you, then find someone new. Baby, but you know I never will. No, so I choke you down just like a pill. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్న ప్లేసే శాంతల డ్రాప్ అంటారు. ఇక్కడి నుంచి శాంతల అనే ఒక మహారాణి దూకి ఆత్మహత్య చేసుకుంది. అందువల్లే ఈ ప్లేస్ని శాంతల డ్రాప్ అంటారు. నేను కింద నుంచి ఈ కొండపైకి ఎక్కేటప్పుడు ఒక పెద్ద రాయి చూసింటారు. అది మీద పడుతుంది అన్నట్లుగా ఉంటుంది. ఆ రాయే ఈ రాయి. ఇక్కడి నుంచి వ్యూ చూడడానికి చాలా బాగుంటుంది. అలాగే ఈ కొండ సంబంధించిన ఇంకొక వీడియో, అంటే ఈ కొండపైన ఇంకా చూడవలసిన ఆలయాలు ట్రెక్కింగ్ వీడియో ఉండాలి. కానీ ఈ వీడియోలో చూపించడం వల్ల వీడియో లెంత్ అవుతుందని నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అదేవిధంగా ఇప్పుడు నేను ఒక పెద్ద కొన అంచున వెయ్యి నేనైతే వ్యూ చూపిస్తాను. దయచేసి ఆ ప్లేస్కి అయితే ఎవరే కానీ వెళ్ళొద్దండి. ఫస్ట్ కాన్ఫిడెంట్గా అనుకొని నేనైతే ఆ ప్లేస్కి అయితే వెళ్ళాను. కానీ తర్వాత ఆ వీడియో నా మొబైల్లో చూసుకున్నప్పుడు నాకే భయం వేసిందనమాట. కానీ తర్వాత ఒకవేళ అది చూసిన తర్వాత నేను మళ్ళీ వెళ్ళమన్నా వెళ్ళేవాన్నే కాదు. చాలా భయానకంగా ఉంటుంది ఆ ప్రదేశము. అదే ఫ్రెండ్స్, ఈ వీడియోకి మీరు తప్పకుండా ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకోండి.